ఒక 223 మిలియన్ టన్నుల బంగారం మీకు దొరికితే భారత్లో దొరికింది అంటే భూగర్భానికి అడుగున ఎక్కడ అంటే బీహార్ జమాయ్ అనబడే ఒక ప్రాంతం. చూడండి ఈ వార్త ఎంత షాకింగ్గా ఉందంటే, మీకు ఒక బంగారు పర్వతము భూమికి అడుగున ఉందా? ఇప్పుడు మొన్న మీకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక రిపోర్ట్ విడుదల చేశారు. అందులో వాళ్ళు ఏమంటారు అంటే 501 మిలియన్ టన్నుల బంగారం ఓర్ అండి, ఇది డైరెక్ట్ బంగారం కాదు, బంగారం ఓర్ ఇది భారత్లో ఉన్నట్టుగా. సో ఇప్పుడు వీటిని వెలికి తీయాలి. మనం ఏం మాట్లాడుతున్నాం, బీహార్ అనబడే రాష్ట్రములో మాత్రమే 223 మిలియన్ టన్నుల బంగారం అంటే ఆల్మోస్ట్ 44% ఇక్కడే దొరుకుతుందా? ఎంత పెద్ద వార్త చూడండి. సో ఇప్పుడు మెకనస్ గోల్డ్ అని ఒక చిత్రం మీరు చూసే ఉంటారు, బంగారం కొండలు. సో అలాగా భూమికి అడుగున భారత్లో ఇలా బంగారము దొరికితే, మీకు తెలుసో తెలియదో ఇవాళ బంగారము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వ్యవహారంగా మారింది. ప్రపంచమంతా కూడా యుద్ధాలు, అలాంటప్పుడు ఎవరికి వాళ్ళు బంగారాన్ని దాచుకోవాలి అంటే మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి బదులు బంగారు రూపేణా మీ వద్ద ఆస్తులు, అసెట్స్, మనం ఏం చేస్తున్నాము, డాలర్స్ అమ్ముతున్నాము, బంగారం కొంటున్నాం. అలాంటిది భారతదేశంలో ఇంతంత బంగారం నిలవలు ఉన్నాయనుకోండి, ఏమవుతుందండి మీరు ఆలోచించవచ్చు. కామన్ మ్యాన్కి ఏంటండి ఉపయోగం? ఇప్పుడు ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు, ఆవిడ తరువాత వచ్చిన నాయకులు మీరు చూసారనుకోండి, రాజస్థాన్లో ఒక ప్యాలెస్, రాజుగారి నివాస స్థలం, తరువాత రాజులు వెళ్ళిపోయారు, ఈ ప్యాలెస్ను ప్రభుత్వం స్వాధీనము చేసుకుంటుంది. అక్కడ మీకు ఈ బంగారు నిలవలు దొరికాయి అనుకోండి, ముందు ఈవిడికి చెప్పేవారు, చెప్పి మీకు అక్కడ ఉండే పనివాళ్ళు, అధికారులు, మంత్రులు వీళ్ళందరూ కూడా ఆ బంగారాన్ని పంచుకునేవాళ్ళు. అంటే అది రాష్ట్ర సంపద అండి, దేశానికి సంబంధించిన సంపద. అలా ఉండేది కాదు. ఇవాళ వీళ్ళు ఏమంటున్నారు, ఎక్కడ ఏ బంగారము దొరికినా దేశానిదే. మరి ఇప్పుడు బీహార్ రాష్ట్రం అడగొచ్చు కదా, మా రాష్ట్రంలో ఈ బంగారం దొరికింది, ఇది మాదే. ఇది ఎలా చెప్తున్నారు అంటే చాలా చాలా పెద్ద లెవెల్లో మీకు ఉద్యోగాల కొరత. ఇప్పుడు మామూలుగా మీరు యూపీ అన్నారు అనుకోండి, ఉత్తరప్రదేశ్, మీకు ఈ ఉత్తరప్రదేశ్లో కటిక పేదరికము కదా. సో వీళ్ళు సౌత్ ఇండియాకి వచ్చి లేదా ముంబై, ఢిల్లీ లాంటి ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు. అంటే ఇందులో డైలీ వేజెస్కి ఉన్నవాళ్ళు ఉంటారు, కార్మికులు, ఇలాగా చిన్న చితకా పనులు చేసుకునేవాళ్ళు, డ్రైవర్లు, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఇవాళ వీళ్ళు యూపీ దాటి వెళ్ళడం లేదు. ఎందుకు అంటే అక్కడ వీళ్ళు కొనసాగిస్తున్న ప్రాజెక్టులు, ఎటు చూసినా బ్రిడ్జిల మీద బ్రిడ్జిలు వేసుకుంటూ వెళ్తున్నారు. సో డ్యాములు కడుతున్నారు, కొత్త కొత్త ప్రాజెక్టులు. దాంతో ఉత్తరప్రదేశ్ ప్రజలు వాళ్ళ రాష్ట్రాన్ని విడిచిపెట్టి ఇంకొక రాష్ట్రానికి వెళ్ళాల్సిన అవసరమే లేకుండా పోయింది. దాంతో ఏంటి, మ్యాన్ పవర్ కొరత అనేది భారత్లో ఇవాళ ఎక్కువ అయ్యింది. నాకు తెలిసి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో మేము కొన్ని ఇండస్ట్రియల్ ఏరియాస్కి వెళ్ళేవాళ్ళం. అక్కడ ఈ స్టీల్ ఇండస్ట్రీస్ ఉంటాయి చూసారా, మీకు అక్కడ నిప్పుతో మీకు అక్కడ పనులు ఉంటాయి. ఎక్కడ చూసినా కూడా బీహార్ వాళ్ళే ఉంటారు. నాకు ఆశ్చర్యం, తెలియదు ఇంతవరకు. అడిగాను మా వాళ్ళని, ఎందుకండి బీహార్ వాళ్ళే ఇక్కడ కనిపిస్తున్నారంటే, ఆ వేడి ఉంది చూసారా, నిప్పు నుంచి వచ్చే వేడి, దానిని వాళ్ళే తట్టుకోగలరండి. ఒక ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, మెయిన్గా సౌత్ ఇండియన్స్, వీళ్ళు అంత వేడి తట్టుకోలేరు, వాళ్ళ వల్లే కుదురుతుంది. కాబట్టే బీహార్ నుంచి ప్రత్యేకంగా వీళ్ళని తీసుకువస్తామని ఆ రోజుల్లో చెప్పారు. మరి ఇవాళ ఈ బీహార్లోనే ఇంతెంత బంగారు నిలవలు ఉన్నాయి అనుకోండి, ఇది ఎలా తెలుస్తుందండి, ఎలా కనిపెడతారు, డౌట్ వస్తుంది కదా. మనము ఈరోజు హయ్యెస్ట్ టెక్నాలజీ వాడుతున్నామండి. అంటే మీకు మినరల్స్, రెయిర్ ఎర్త్ మినరల్స్, రెయిర్ ఎర్త్ మెటల్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయో శాటిలైట్ ద్వారా, అంటే డిజిటల్ మ్యాపింగ్ చేస్తామండి. మెటల్స్ ఎక్కడ ఉన్నా మెరుస్తూ కనిపిస్తూ ఉంటుంది.
సో డిజిటల్ మ్యాపింగ్ చేసి దీని యొక్క సెన్సార్స్ ద్వారా, ఈ శాటిలైట్ సెన్సార్స్ ద్వారా ఇంతంత వాల్యూ చేసే మీరు బంగారం అనండి, కాపర్ అనండి, జింక్ అనండి, ఇలాంటి మినరల్స్, మెటల్స్ బయటికి తీయవచ్చు. ఇక్కడ ఇవి దొరుకుతాయి. ఎలాగైతే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వద్ద మీకు చమురు నిలవలు మనము శాటిలైట్ ద్వారానే గమనించాం. చూడండి, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనబడే ఈ ఒక టెక్నాలజీ ద్వారా మీ దేశంలో ఎక్కడెక్కడ బంగారం ఉందో మీరు చెప్పగలరు. సో వెంటనే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అక్కడికి వెళతారు. వెళ్ళి వాళ్ళు శాంపుల్స్ బయటికి తీస్తారు. ఏంటి, ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు దొరుకుతుంది. బయటికి తీసి తరువాత దీని వాల్యూ ఎంత ఉంటుంది అలా చూసినప్పుడు పాట్నా నుంచి ఒక 150 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రాంతము ఇక్కడ 223 మిలియన్ టన్నుల బంగారము ఉన్నట్టుగా ఇవాళ వీళ్ళు నిర్ధారించారు. ఇది నేను చెప్పడం లేదండి, మన భారత ప్రభుత్వము అఫీషియల్గా ఒక నోటీస్ విడుదల చేశారు. సో ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుంది అంటే చూడండి, ఈరోజు యాజ్ ఇట్ ఈస్ మాట్లాడుతున్నప్పుడు రూపీ అమెరికన్ డాలర్ కంపారిజన్ చూసారనుకోండి, $1 మనము 89 రూపాయలు అంటున్నాం. అంటే అమెరికా యొక్క $1 మనకి 89 రూపాయలు. చాలా చాలా కాస్ట్లీ కదా. అదే మీ వద్ద ఈ బంగారం బయటికి తీశారు, రిఫైన్ చేసి మా ఖజానాలో ఇంత బంగారము ఉంది అని ప్రపంచానికి చెప్పారు. ఆటోమేటిక్గా మనకు డాలర్తో పనే లేదు. ఫారెక్స్ రిజర్వ్స్లో మనము డాలర్ని ఉంచుకోవాల్సిన అవసరమే లేదు. మనము బంగారం బాండ్స్ అంటాము, బంగారము ద్వారానే మనము మన ట్రాన్సాక్షన్స్ చేసుకోగలం. అలాంటి ఒక పరిస్థితి ఏర్పడినప్పుడు రూపీ వాల్యూ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో చూడండి. నాకు ఇంకా గుర్తు, నేను చదువుకునే రోజుల్లో మీకు ఆ నాటకములో మీకు ఆ క్యారెక్టర్ చెప్తుంది, నీకు బంగారము కావాలా, భారత్ నుంచి తీసుకువస్తాను అంటే 16వ శతాబ్దంలో భారత్లో ఎంత బంగారం ఉండేదో చూడండి. మళ్ళీ అలాంటి సిట్యువేషన్ అంటే అదేదో పోయింది, సరే గడిచిన కాలం అయిపోయింది. ఇవాళ కూడా ఇంతంత బంగారం పర్వతాలు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం చెప్పమంటారా, ఇండియాలో ఉన్న గోల్డ్ మైన్స్ అంతా కూడా రీఓపెన్ చేసి, ఇప్పుడు కర్ణాటక అన్నప్పుడు అంటారు కదా, KGF అంటారు కదా, దానిని కూడా రీఓపెన్ చేశారు. మొత్తము బయటికి తీయండి. అయ్యో ఇది కష్టము కదా, కానే కాదు. మీరు శాటిలైట్ టెక్నాలజీని వాడతారు, సెన్సార్స్ వాడతారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతారు. టోటల్గా దేశములో ఎక్కడెక్కడ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్నారు అనుకోండి, అనంతపూర్ అలాగే చిత్తూరు ఈ మధ్యలో బంగారు గనులు ఉన్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళు ఆల్రెడీ ఐడెంటిఫై కూడా చేసేసారు. ఇప్పుడు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అక్కడికి వస్తారు, వచ్చి 15 మిలియన్ టన్నులు ఉన్నాయా, 20 మిలియన్ టన్నులా చెప్పి నిర్ధారిస్తారు. అలాగే మీకు కర్ణాటక, తమిళనాడు అంటే యావత్ భారత్లో మనకు ఈ బంగారు మైనింగ్ అనేది త్వరలోనే మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఎక్కడికక్కడ బంగారాన్ని బయటికి తీయాలి, రిఫైన్ చెయ్యాలి. మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలో అప్పట్లో లూటింగ్ జరిగింది, ఇవాళ మనము సేవింగ్స్ అని మాట్లాడుతున్నాము. RBI ఖాతాలో ఇంతంత బంగారం రిజర్వ్స్ ఉన్నట్టుగా ప్రపంచానికి చెప్పేమో అనుకోండి, ఏ అమెరికా వాడు, ఏ చైనా వాడు ఎవడు ఏం పీకలేడు. మన రూపీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే మన వ్యాపారాలంతా బంగారం బాండ్లతోనే మనం చేసుకోవచ్చు. అలాగే బీహార్ లాంటి కటిక పేదరికంలో ఉండే ఒక రాష్ట్రము, ఆ ప్రజలు వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు వెతుక్కోరు. అంటే ఇక్కడంతా కూడా జాబ్ స్కేర్సిటీ వస్తుందండి. ఈ పనులు వాళ్ళు మాత్రమే చేయగలరు. కానీ వాళ్ళు ఏమంటారు, ఏమండి మా రాష్ట్రంలోనే ఇంతంత బంగారం ఉంది, ఈ మైనింగ్ పనులు చెయ్యాలి, సో మేము ఇందులో బిజీగా ఉన్నాము, మేము మీ రాష్ట్రాలకు రాలేము, అక్కడ ఉద్యోగాలు చెయ్యలేము అంటే విపరీతమైన జాబ్ స్కేర్సిటీ అనేది ఉంటుందండి. ఇక ఎవరికి వాళ్ళు, ఇప్పుడు తెలుగు వాళ్ళు అన్నప్పుడు కొన్ని పనులు చెయ్యరు, తెలంగాణ వాళ్ళు కొన్ని చెయ్యరు. అలాంటప్పుడు ఆ పనులు చెయ్యడానికి నార్త్ ఇండియా నుంచి వీళ్ళు రావడము మానేసారు అనుకోండి, ఎలాంటి ఒక పరిస్థితి ఉంటుంది అంటే దేశానికి రిచ్నెస్ అనేది వస్తుంది, అట్ ది సేమ్ టైం జాబ్ స్కేర్సిటీ కూడా ఉంటుంది. ఇలాంటి ఒక విచిత్రము భారత్లో బంగారము ద్వారా జరుగుతుందంటే దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.